ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు ఇంకా ఎండుమిర్చి వేసుకొని మనం పోపు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత బాండీలో మనం టమాటో ఇంకా పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి దాన్ని బాగా మగ్గనివ్వాలి. అది మగ్గుతున్నప్పుడు మనం అందులో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంతసేపు మగ్గితే అది అంత టేస్టీగా అవుతుంది అనమాట. సో వీ నీడ్ టు మనం దాన్ని మగ్గనిస్తూనే ఉండాలి ఒక 10 to 15 minutes దాకా. సో మనం మూత పెట్టేసుకొని దాని యొక్క పక్కన వదిలేద్దాం. చూసారా మగ్గాక ఎంత బాగుందో, ఆయిల్ పైకి తేలుతూ. సో ఇది ఇలా ఉన్నప్పుడు దాన్ని అలా మిక్స్ చేసుకొని అలా మనం ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలి. అంటే మళ్ళీ మూత తీసేసాక కూడా దాని తర్వాత మనం చింతపండు ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఇస్తుంది. సో దాన్ని మిక్స్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ వదిలేసాక మనం మగ్గనివ్వాలి కొంచెంసేపు. మళ్ళీ మూత తీసి చింతపండు ప్యూరీ యాడ్ చేసాక మగ్గాక అండ్ అందులో మరి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి మనం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటాం. సో కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా అది పట్టేలాగా మగ్గించి దాంట్లో కొంచెం కారం అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం కారంకి టేస్ట్కి దాంట్లో మా సైడ్ ఫ్లేవర్ కింద మేము మెంతి పొడి అనేది యాడ్ చేస్తున్నామండి. మెంతి పొడి మీరు యాడ్ చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొంచెం ఆయిల్ వేసి దాన్ని మగ్గాక మనం అది మగ్గుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పోపుని మిక్సీలో వేసి మనం పొడి చేసుకోవాలి, పొడిలా చేసుకోవాలి. ఆ పోపులో మనం మగ్గించాక బాగా మగ్గిన ఈ టమాటో ప్యూరీ అనేది ఈ మిక్సర్ గ్రైండర్లో వేసి దీన్ని ఎక్కువసేపు మిక్సీ చేయకుండా జస్ట్ ఒక 2 seconds or 3 seconds దాకా మనం జస్ట్ ఒక టర్న్ ఇచ్చి వదిలేయాలి. జస్ట్ అలా తిప్పేసాక మన చేతి టమాటో అనేది రెడీ అయిపోతుంది.